పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అసలు అన్నయ్య నాతో ఇదివరకట్లా మాట్లాడడం లేదు ఇంకా చెప్పాలంటే అన్నయ్య నాతో అంత ఫ్రాంక్గా ఉండడం లేదు అప్పుడు అన్ని విషయాలు వివరంగా నాతో చెప్పేవాడు కానీ ఇప్పుడు ఈ విషయం నాతో చెప్పనే లేదు ఇంట్లో కలగలుపుగా ఉండడం మానేసి పరాయి మనిషిలా ఉంటున్నాడు ఎందుకలా ఉంటున్నాడో నాకైతే అర్థం కాలేదు నిన్ననే నాకు ఈ విషయం తెలిసింది అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ మనసుకి కష్టం కలిగించొచ్చు కానీ చెప్పక తప్పదు నువ్వు ధైర్యంగా ఉండు అన్నయ్యకి మా అమ్మ చూసిన అమ్మాయితో నిశ్చితార్థం అయిపోయింది ఏంటి లావణ్య నువ్వనేది ఆ రంగనాథంతో కాదు శ్రావణి నరేష్కి నీకు పెళ్లి ఫిక్స్ చేసిన రోజే మా అన్నయ్యకి మహేశ్వరి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది
ఏంటి నీ పాటికి నువ్వేదేదో మాట్లాడేస్తున్నావు? ఈ విషయం గురించి మీ అన్నయ్యని అడిగితే ఎంగేజ్మెంట్ లేదు, ఏం లేదు, ఆ రంగనాథాన్ని బుడ్డి కొట్టించడానికి అబద్ధం చెప్పానన్నారు. అన్నయ్య నిజం చెప్పలేక అలా అబద్ధం చెప్పాడు. ఎందుకంటే మా అన్నయ్య ఉన్న ప్లేస్లో ఉండి చూస్తేనే తన పరిస్థితి మనకు అర్థం అవుతుంది. పైగా మా అన్నయ్య మనసు మీకు బాగా తెలుసు కదా. లావణ్య, ఏంటిది? మీ అన్నయ్య ఏమనుకుంటున్నాడు? సైలెంట్ గా ఉన్న దీని మనసులో లేనిపోని ఆశలు రేపి ఇప్పుడు ఇలా చేయడం ఏంటి? దీపా ప్లీజ్, నువ్వు ఈ విషయంలో ఆవేశపడి ప్రయోజనం లేదు. శ్రావణి, నువ్వు కూడా ఎమోషనల్ అవ్వకుండా నేను చెప్పేది కాస్త విను. ఇక నువ్వు చెప్పేదేం లేదు, వెళ్ళి మీ అన్నయ్యని పంపించు. దీపా, జరిగిందేంటో పూర్తిగా విను. మా ఇంట్లో మా అన్నయ్యకే కాదు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అది మా అన్నయ్య చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ కజిన్ని నేను చేసుకోబోతున్నాను. ఓహో, నాకిప్పుడు అర్థమైంది. అందుకోసం దీపా, దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. నేను నా స్వార్థంతో ఈ విషయం చెప్పడానికి రాలేదు. నా మ్యారేజ్ అనుకోకుండా ఫిక్స్ అయింది. నేను అసలు నా జీవితం గురించి ఆలోచించనే లేదు. పైగా మా అన్నయ్య ప్రేమను బలిపెట్టి నేను ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. శ్రావణి మనసులో ఆశలు పెంచి అవి తుంచేసి మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడానికి అసలు మీ అన్నయ్యకి మనసులా ఒప్పింది? దీనితో పరిచయాలు చేసుకోవటం, ఇంటికొచ్చి సంబంధాలు అడగటం అన్ని ఇద్దరు కలిసి చేస్తే పనులే కదా. కొత్తగా ఎవరో ధనవంతరాలు తగిలుంటుంది, వెంటనే దీన్ని కట్ చేశారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? అయితే మీ అన్నయ్య చూపించిన ప్రేమంతా నాటకమేనా? ఏంటిలా చీప్ గా బిహేవ్ చేయటం? ప్లీజ్ దీపా, పూర్తిగా తెలుసుకోకుండా అన్నయ్య గురించి అలా మాట్లాడుకు. ఇప్పటిదాకా మా అన్నయ్య మనసులో ఉంది శ్రావణియే. నువ్వన్నట్టు మా అన్నయ్య చీప్ గా బిహేవ్ చేసే మనిషి కాదు. మా అన్నయ్య ప్రేమ ముందు మహేశ్వరి ఆస్తి అంతస్తులేం గొప్పవి కావు. వాటికి అస్సలు విలువిచ్చే మనిషి కాదు. ఆయన గురించి అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. మా అన్నయ్య ఎంత మంచి మనిషి కాకపోతే తను ఇష్టపడిన అమ్మాయిని ఆమె ఇష్టపడిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన నిశ్చితార్థానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పెళ్లి కోసం అంత ఆరాటపడతాడు. అది మా కోసం రాలేదు, తన ఫ్రెండ్ కోసం వచ్చాడు అని మీరేదో లాజిక్ మాటలు మాట్లాడొచ్చు. కానీ ఆ తర్వాత కూడా తననే ఇష్టపడి కాలేజ్లో చేర్పించాడు కదా, దాని అర్థమేంటి? తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఆ రంగనాథంతో దెబ్బలు తిని ఆయన్ని కొట్టిన విషయంలో కూడా పోలీసులకి సరెండర్ అయ్యాడు. అదంతా ఎందుకు చేశాడు? శ్రావణి భవిష్యత్తు బాగుండాలనే కదా. ఇదంతా ఒక చీప్ మెంటాలిటీ మనిషి చేస్తాడా? పాపం మా అన్నయ్య తన మనసారా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక జరిగిన నిశ్చితార్థానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తనలో తానే నలిగిపోతున్నాడు. అలాంటి మనిషిని మోసగాడు అని ఎలా అనగలుగుతున్నారు? అంతేకాదు, మా అన్నయ్య ప్రతిసారి నిజం చెప్పాలని ట్రై చేస్తున్నాడు, కానీ కుదరట్లేదు. మా అన్నయ్య మహేశ్వరి గుళ్ళో ఉన్నప్పుడు గీత చూసింది. తను వెళ్లి బ్యాంక్లో మా అన్నయ్యని కలిసి మాట్లాడింది. కనీసం అప్పుడు కూడా అన్నయ్య నిజం చెప్పలేకపోయాడు. ఎందుకు ఆలోచించండి. తను ఇష్టపడుతున్న శ్రావణికి, తనని ఇష్టపడుతున్న మహేశ్వరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎంత మదన పడుతున్నాడో ఆయన అవస్థ మీకు అర్థం కావడం లేదు. లావణ్య, నువ్వు మీ అన్నయ్యకి చెడ్డ పేరు రాకుండా ఉండటానికి ఎన్ని మాటలైనా మాట్లాడతావు. కానీ దీని పరిస్థితి ఆలోచించు. దీని మనసులో లేనిపోని ఆశలు రేపారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు? చూడు దీపా, ఇలా జరగడానికి మా అన్నయ్య ఒక్కడే కారణం కాదు. ఏ ఆలోచన లేని మా అన్నయ్య మనసులో శ్రావణి గురించి చెప్పి చెప్పి ఇష్టం కలిగేలా చేసింది నేను. ముందు మా అన్నయ్య ప్రేమను శ్రావణి కొట్టి పారేసింది. అందుకే మా అన్నయ్య మా అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మని సంతోషపెట్టాలనుకున్నాడు. అలా మా అమ్మ మనసులో మా అన్నయ్య ఆశలు కలిగించాడు. నిశ్చితార్థం అప్పుడు మా అమ్మ చూపించిన ప్రేమ మహేశ్వరి మనసులో ఆశలు పెంచాయి. ఇలా ఒకరి మనసులో ఒకరు ఆశలు కలిగించారు. కానీ
అన్ని ఆశలు అన్నయ్యకి బాధ తెచ్చిపెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాడు. పోనీ నేను నా ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అంటే అది లేదు. మా అమ్మ మహేశ్వరి ఎవరి మనసుల్లో వాళ్ళు చాలా ఆశలు పెంచుకున్నారు. వాళ్ళు త్యాగం చేసి ముందుకొస్తారని నేను అనుకోను. నేను త్యాగం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కదా? నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. చూడు శ్రావణి, వాకిట్లో ఒకరోజు ఒక ముగ్గేసి తెల్లారి చెరిపేసి మరో ముగ్గేయడానికి మనసుకి బాధ కలుగుతుంది. అలాంటిది ఎన్నో రంగులద్ది మనసులో చాలా ఇష్టంగా దిద్దుకున్న ముగ్గిది చెరిపేయడం చాలా బాధగా ఉంటుంది. ఎంత బాధనైనా భరించాల్సింది. తుడిచేయక తప్పదు. మనం తుడిచేయకపోయినా సమస్యల తుఫాను తుడిచేస్తుంది. ఇప్పుడే నా మనసుకి హాయినిచ్చే చల్లని గాలి వేస్తోంది. ఆ ముగ్గు కలకాలం నిలవాలని చూసినా అది కుదరదు. శ్రావణి, లావణ్య, ఇంకా మీ అన్నయ్య జీవితంలోకి నేనెప్పుడు తొంగి చూడు. ఆయన జీవితానికి అడ్డు రాను. ఇప్పుడు ఇక్కడ జరిగిందేది ఆయనకి చెప్పను కూడా చెప్పను. ఎందుకంటే ఇక జీవితంలో నేను వారిని కలవను. నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనే రోజు ఊహించలేదు. నువ్వు చెప్పినట్టే ఇది నేను వెలిగించిన దీపం. నేనే బలవంతంగా ఆర్పేసే పరిస్థితి రావడం దురదృష్టం. నన్ను క్షమించు. ప్లీజ్.
హలో అల్లుడు గారు, మీకోసం ఈరోజు ఒక కొత్తిల్లు కొనబోతున్నాం. మీరు తప్పకుండా రావాలి. ఈ మాట చెప్దామనే ఫోన్ చేశాను. మీరు డైరెక్ట్గా వచ్చేస్తారా లేక ఏదైనా వెహికల్ పంపించమంటారా? అది మావయ్య గారు, మరి నేను ఏంటి అల్లుడు గారు? ఏం లేదండి, మా బ్యాంక్లో ఆడిటింగ్ జరుగుతుంది. నేను బ్యాంక్లో ఉన్నాను, బయటికి రావటం అస్సలు కుదరదు. ఆ ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకోండి. అదేంటండి అలా అంటారు? ఈ విషయం ముందే మీ అమ్మగారికి కూడా చెప్పాం కదా, ఆమె కూడా అలాగే అన్నారు. మేము రెడీ అయిపోయాం. లాస్ట్ మినిట్లో మీరు ఇలా అంటే ఎలా? ప్లీజ్ మావయ్య గారు, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇవాళకి నన్ను వదిలేయండి. ఏంటి అల్లుడు గారు, ఓ శుభకార్యం అనుకున్నప్పుడల్లా ప్రతిసారి ఇలా అభ్యంతరం పెడతారు? ప్లీజ్ డిస్కషన్ పెట్టకండి. నా సెల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏరా, అల్లుడు గారితో మాట్లాడావా? ఏమన్నారు? వాళ్ళ ఇంటికి బండి పంపించమన్నారా? అల్లుడు గారికి బ్యాంకులో ఆడిటింగ్ జరుగుతోందట, రావడం కుదరదని చెప్పారు. వాళ్ళ అమ్మగారికి బండి పంపుదాం, మనం వేరే కారులో వెళ్దాం. ఏంటి సార్, చాలా కాలానికి ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు? బెంగళూరులోనే కదా ఉండేది? లేదండి, మా అమ్మాయికి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. ఓహో, ఇవాళే మొదటి రోజు. దాన్ని కాలేజీకి తీసుకొచ్చా. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నా. అలాగా? నిన్న మీ అన్నయ్య గారు కలిశారు. వాళ్ళ అబ్బాయికి మీ కాబోయే అల్లుడు గారు చెల్లెల్ని చేసుకుంటున్నారటగా. చాలా సంతోషం. మీ అల్లుణ్ణి ఇప్పుడే కాలేజీలో చూసా.